గురువింద గింజ మాటలు బీజేపీ కాంగ్రెస్లను చీకొట్టిన రాష్ట్రాలు 10 రాష్ట్రాలలో బీజేపీకి 0 సీట్లు 13 రాష్ట్రాలలో పత్తాలేని కాంగ్రెస్ చివరకు ప్రాంతీయ పార్టీలే దిక్కు అవును నిజం ఎందుకు అంటే ఒక్కరా ఇద్దరై ఇక ఓడిపోయిన లిస్ట్ చెప్తా గురు మీకు మామూలుగా ఉండదు సినిమా ఏంది అసలు తెలంగాణలో ఓడిపోయారు తెలంగాణ తప్ప ఇంకా దిక్కుమొక్కు లేదు మొత్తం ఇక్కడనే జరిగినాయి చెప్తాగు మీకు తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైట్ 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు ఓ భారతీయ జనతా పార్టీ నేతలారా ఇనూరి బీఆర్ఎస్ ఓడిపోయింది బీఆర్ఎస్ గుండు సున్న వచ్చింది బీఆర్ఎస్ కోడిగుడ్డు వచ్చిందని కోడిగుడ్డి మీద ఈకలు వీకెట్ వాళ్ళు అందరికీ సమాధానం చెప్తాను ఇనూరి 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు చెప్తానా 1 స్మృతి ఇరానీ 2 రాజీవ్ చంద్రశేఖర్ 3 సుభాష్ సర్కార్ 4 అర్జున్ మోండా 5 కైలాష్ చౌదరి 6 ఎల్ మురుగన్ 7 నిషిత్ ప్రామాణిక్ 8 సంజీవ్ బల్వాన్ 9 భగవత్ 10 కౌశిక్ కిషోర్ 11 మహేంద్రనాథ్ పాండే 12 కపిల్ పాటిల్ 13 రావ్ సాహెబ్ 14 భారతీ పవార్ 15 సాధ్వి నిరంజన్ జ్యోతి 17 మురళీధరన్ ఇంతమంది ఓడిపోయిలు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా మీద యూపీ రైతులు పగ తీర్చుకున్నారు లఖింపూర్లో బిహిరిలో ఆయనను ఓడించారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమయంలో ఉద్యమాలు చేసిన పరిస్థితి 17 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయారు వీళ్ళేమో శుద్ధపూసల మాటలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయితే 13 రాష్ట్రాలలో అసలు గుండుసున్నా 10 రాష్ట్రాలలో బీజేపీకి గుండు సున్నా వస్తే 13 రాష్ట్రాలలో కూడా గుండు సున్నా వచ్చింది ఇక వీళ్ళేదో నీతి సూత్రాలు చెప్తారు మామూలుగా చెప్తలేరు ఇలా నీతి సూత్రాలు ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం అధికారం ఎవరికీ శాశ్వతం కాదు ప్రజలలో ఉన్నోడికి ఎప్పటికైనా పవర్ చేతికి అందుతుంది ఓట్ల లెక్కింపులలో ఒక్క ఓటు తక్కువ వచ్చినా అధికారానికి దూరమైనట్టే ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు విజయం ముంగిట బొక్కబోర్లా పడుతుంటాయి అమాంతాన వాళ్లకు ప్రజలలో ఆదరణ లేదని అర్థం కాదు అయితే రాష్ట్రానికి చెందిన బీజేపీ కాంగ్రెస్ నాయకులే గురువింద గింజ తరహా మాటలు చెప్తున్నారు తమ కింద నలుపును గుర్తించని ఈ మేధావులు ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నారు ఇటీవలి లోక్సభ ఎన్నికలలో దాదాపుగా 10కి పైగా రాష్ట్రాలలో ఈ 2 పార్టీలు ఖాతా తెరవలేదు ఈ విషయాన్ని మర్చిపోయి మరొకరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదం ఏంది బీజేపీ కాంగ్రెస్లను చీకొట్టినాయి చిచ్చి అన్నాయి 10 రాష్ట్రాలలో బీజేపీకి గుండు సున్నా వచ్చింది 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ చితులే వెళ్ళిపో అన్నారు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు నేను కాదు మామూలు కాదు మీరేదో అనుకుంటారు కానీ దాదాపుగా 10 రాష్ట్రాలలో బీజేపీకి గుండు సున్నా 13 రాష్ట్రాలలో కాంగ్రెస్ వద్దుపో అని ఎల్లగొచ్చిరు ఇది వాస్తవమైన విషయం ఇది మర్చిపోయి తెలంగాణలో రాలే వీళ్ళేమో సద్యపూసలు కడిగిన ఆనిముత్యాలట వీళ్ళ గురించి నీతులు చెప్తారు ఇక దీని గురించి మనమే వినాలి